సో వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే divyamam2020@gmail.comకి మెయిల్ చేయండి. అండ్ మే 2021 కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ లెక్చర్లోని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని చూద్దాము. ద ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎన్సీసీ గురించి అండి, నేషనల్ క్యాడెట్ కార్ప్స్. సో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏం చేసిందంటే హ్యాస్ ఫార్వర్డ్ ద consultations to all vice chancellors of universities across the India proposition of Directorate General National Cadet Corps aimed at including NCC as an elective subject. సో నార్మల్గా మీరు గవర్నమెంట్ స్కూల్స్లో చదివితే ప్రైవేట్ స్కూల్ గురించి నాకు ఐడియా లేదు, కానీ గవర్నమెంట్ స్కూల్ చదివితే ఎన్సీసీలో జాయిన్ అవుతావా లేదా అని అడుగుతారనమాట. ఇది ఒక లైక్ యాక్టివిటీ, ఇందులో కొన్ని మనకి నేర్పిస్తారు. సో ఈ హై స్కూల్ లెవెల్లోని కాలేజ్ లెవెల్లోని ఉంటాయి వీటి. సో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఏమవుతుందంటే మీరు గవర్నమెంట్ జాబ్స్కి లైక్ నేవీ కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్లో కానీ లేకపోతే ఎనీ మిలిటరీ సర్వీసెస్కి వెళ్ళినప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ప్రాసెస్ అనేది సెలక్షన్ ప్రొసీజర్ చాలా ఈజీగా అవుతుందన్నమాట. అండ్ మరికొన్ని ఎగ్జామ్స్కి ఎన్సీసీ సర్టిఫికేట్ని ఖచ్చితంగా అడుగుతారు. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏం చెప్పిందంటే అన్ని యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్కి ఏమని కన్సల్టేషన్ చేయమని చెప్పిందంటే ఎన్సీసీని ఎలెక్టివ్ సబ్జెక్టుగా మీరు కరికులం విటాలోని అంటే సిలబస్లోని మీరు ఖచ్చితంగా ఎన్సీసీని పెట్టాలి. సో ఎన్సీసీ అంటే ఏంటి? నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఓకే, సో ఎప్పుడు ఇది ఫామ్ అయింది? మనకి 1948లో ఫామ్ అయింది. సో ద రికమెండేషన్స్ ఆఫ్ ఎవరు? హెచ్ఎన్ కుంజ్రు కమిటీ 1946 రికమెండేషన్స్ మేరకు మనకి 1948లో ఈ కమిషన్, సో ఈ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అనేది ఏర్పాటైంది. ఎన్సీసీ అని ఈజీగా అంటారు. ఓకేనా? సో చాలా వరకు మీరు వినే ఉంటారు, చాలా సినిమాల్లో కూడా దీని గురించి ఉంది కూడాను. ఓకే, సో దీని యొక్క రూట్స్ మనకి ఎక్కడ ఉన్నాయి? బ్రిటిష్ ఏరాలోనే దీని యొక్క రూట్స్ అనేవి ఉన్నాయి. కరెంట్లీ ఇట్ హ్యాస్ స్ట్రెంత్ ఆఫ్ అరౌండ్ 14 lakh క్యాడెట్స్ ఉన్నారు ఫ్రమ్ ఆర్మీ నుంచి కానీ, నేవీ నుంచి కానీ, ఎయిర్ ఫోర్స్ వింగ్ నుంచి కానీ. ఓకేనా? సో 14 లక్షల మంది క్యాడెట్స్ ఉన్నారండి. ఓకే, ఆర్మీ నుంచి, నేవీ నుంచి, ఎయిర్ ఫోర్స్ వింగ్ నుంచి. సో ఇక్కడ నెంబరింగ్ అదంతా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ 1948లో దీన్ని ఫామ్ చేశారని చదువుకుంటే సరిపోతుంది. బట్ ఇది దేని పర్వ్యూ కిందకు వస్తుంది అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పర్వ్యూ కిందకు వస్తుంది అండ్ హెడెడ్ బై ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ 3-star మిలిటరీ ర్యాంక్. ఓకే, సో ఎన్సీసీ falls under purview of the Ministry of Defence and headed by Director General of 3-star military rank. సో మిలిటరీలో మనకి ర్యాంక్స్ ఉంటాయి కదా, 1 star, 2 star, 3 star, 4 star. సో అందులో 3-star మిలిటరీ ర్యాంక్ ఉన్న డైరెక్టర్ జనరల్ దీనికి హెడ్గా ఉంటారనమాట. రైట్? సో దీనికి ఎన్రోల్మెంట్స్ ఎలా చేసుకోవాలనుకుంటే కనుక హై స్కూల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ చదువుకునే పిల్లలు దీనికి ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. సో దీనికి కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్సీసీ క్యాడెట్స్ రిసీవ్స్ ద బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ అట్ వేరియస్ లెవెల్స్. ఓకే, మిలిటరీ ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నార్మల్గా చిన్న చిన్న విలేజెస్లోని ఈ ఎన్సీసీ పీపుల్ని యూజ్ చేసుకుంటారనమాట. అంటే ఏదైనా ఒక ఫెస్టివల్ని కానీ లేకపోతే సంథింగ్ అక్కడ ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఆ పీపుల్ అందరినీ ఆర్గనైజ్ చేయడానికి ఎన్సీసీలో ట్రైనింగ్ తీసుకున్న పర్సన్స్ని యూజ్ చేస్తారు గవర్నమెంట్. రైట్? సో వేరియస్ ట్రైనింగ్ క్యాంప్స్లోని అడ్వెంచర్ యాక్టివిటీస్, మిలిటరీ ట్రైనింగ్ క్యాంప్స్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎన్సీసీ ట్రైనింగ్. సో ఎన్సీసీ ట్రైనింగ్లోని అడ్వెంచర్ ట్రిప్స్ అని ఉంటాయి, ట్రైనింగ్ క్యాంప్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లేస్ చేస్తుంది డ్యూరింగ్ వేరియస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోని. సో మీకు చెప్పాను, సో ఏదైనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేదా పాండమిక్ అనే కాదు ఎక్కడైనా వరదలో ఏవో వచ్చాయంటే ఈ ఎన్సీసీ పీపులే వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. సో ఎన్సీసీ క్యాడెట్స్ హ్యావ్ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఓవర్ ద ఇయర్స్ ఇన్ రిలీఫ్ ఎఫర్టింగ్ ద డ్యూరింగ్ ద వేరియస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. సో ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో COVID-19లో కూడా సుమారుగా 60,000 మంది ఎన్సీసీ క్యాడెట్స్ వర్క్ చేస్తున్నారండి. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ అబౌట్ ఎన్సీసీ. ఎప్పుడు ఫౌండ్ చేశారని చదివితే సరిపోతుంది. సో ఎన్సీసీని ఖచ్చితంగా కరికులం మీటర్లో పెట్టమని చెప్తుంది అనమాట యూజీసీ. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, సెకండ్ వన్, గ్లోబల్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్. గ్లోబల్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్లో నేను మీకు మేలోనో ఏప్రిల్లోనో ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్లోబల్ మన యొక్క ఇండియాలో ఏంటి 1.617, రైట్? ఇది మన వేరియంట్, కరోనా వైరస్ వేరియంట్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటి క్లాసిఫై చేసింది అంటే ఫస్ట్ ఐడెంటిఫైడ్ దట్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఉంది అని. ఓకేనా? సో వేరియంట్ అంటే ఒక రకం. సో గ్లోబల్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఇండియాలోనే ఐడెంటిఫై అయిందని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్లాసిఫై చేసింది. సో మన వేరియంట్
వేరియంట్ ఏంటి B.1.617 వాజ్ క్లాసిఫైడ్ యాజ్ ఏ గ్లోబల్ వేరియంట్. సో ఇట్ ఈస్ ఎ వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్స్ బై అథారిటీస్ ఇన్ ద యూకే. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా దీన్ని ఏమని పిలుస్తుందంటే డబుల్ మ్యూటెంట్ వేరియంట్ అని పిలుస్తుంది. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలోని చాలా ఇంపార్టెంట్ మేబీ. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కోవిడ్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి మనకి క్వశ్చన్ పేపర్లో వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్వశ్చన్. ఎందుకంటే ప్రజెంట్ ఇండియాలో ఉండే వేరియంట్ ఏంటి అని అడుగుతారు. సో లేదా గ్లోబల్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఏది అంటే కనుక B.1.617 ఆర్ ఎల్స్ మనం చెప్పొచ్చు డబుల్ మ్యూటెంట్ వేరియంట్ అని కూడా దీన్ని అంటారు. ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఏమని సంబోధిస్తుంది, డబుల్ మ్యూటెంట్ వేరియంట్గా సంబోధిస్తుంది. సో ఇట్ ఈస్ ఎ వేరియంట్ ఆఫ్ సార్స్ కరోనా వైరస్ 2 క్యారీస్ 2 మ్యూటేషన్స్ ఉంటాయి దీనిలోని. దానిలో 2 మ్యూటేషన్స్ ఏంటండి, ఇదొక రకం ఇదొక రకం, ఓకేనా. E484Q అండ్ L45-2R ఈ 2 మ్యూటేషన్స్ ఉంటాయి. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది ఛాన్స్ తీసుకోవడం ఎందుకు, ఓకేనా. డబుల్ మ్యూటెంట్ వేరియంట్ అని అంటారు. సో ఈ 2 మ్యూటేషన్స్ కూడా మనకి వైరస్ స్పైక్ ప్రోటీన్లో కనబడుతున్నాయి, ఓకే. సో ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే వైరస్లో ఉండే ప్రోటీన్స్, మనలో ఉండే ప్రోటీన్స్ కాదు, ఓకే. ఈ వైరస్లో ఉండే ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే వైరస్ని తనకి తాను శక్తిని పుంజుకునేలా చేస్తాయి అనమాట. టు స్పైక్ ది ప్రోటీన్స్ హెల్ప్ ద వైరస్ టు బైండ్ ఇట్ సెల్ఫ్ టు ద హ్యూమన్ సెల్స్ రిసెప్టర్స్ అండ్ గెయిన్ ఎంట్రీ ఇన్ టు ద హోస్ట్ సెల్, ఓకేనా. సో హోస్ట్ సెల్లోకి ఎంట్రీ అవ్వడానికి ఈ వైరస్కి ఈ మ్యుటేషన్స్ 2 కూడాను హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో బీ కేర్ఫుల్. సో ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ వేరియంట్ ఏంటి మనకి కాలిఫోర్నియాలో దొరికినటువంటి B.1.427 B.1. ఇది చాలా ఫాస్ట్గా ఈ వేరియంట్ అనేది స్ప్రెడ్ అవుతుంది, ఓకే. అది దానిలో ఉండే మ్యుటేషన్ ఏంటి మనకి L45-2R. ఆ వేరియేషన్ మన దానిలో ఉందా లేదా, ఎస్. మన ఇప్పుడు B.1.617లో ఈ మ్యుటేషన్ ఉంది, ఓకే. E48Q మ్యుటేషన్ కూడాను సిమిలర్ టు ద మ్యుటేషన్ ఫౌండ్ ఇన్ ద యూకేలోని సౌత్ ఆఫ్రికాలో దొరికినటువంటి ఏవైతే వేరియంట్స్ ఉన్నాయో దానిలో కూడా ఈ మ్యుటేషన్స్ ఉన్నాయి. అలాగే కాలిఫోర్నియాలో దొరికినటువంటి వేరియంట్లో ఉన్నటువంటి దానిలో కూడా ఈ మ్యుటేషన్ ఉంది. సో ఈ 2 మ్యుటేషన్స్ కలయికతోని ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న వైరస్లో ఈ వేరియంట్ ఉందన్నమాట. చూడండి ఎంత డేంజరస్, ఓకే. అర్థమైంది కదండి. సో బీ కేర్ఫుల్ ఎవ్రీవన్. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ రెడ్ క్రాస్ సొసైటీ. సో ఇది మన దేశంలోని ప్రపంచవ్యాప్తంగా కూడాను ఒక పెద్ద సంస్థ ఇది, ఓకే. సో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ ద్వారా ఇది మనకి ఏర్పాటైంది రెడ్ క్రాస్ సొసైటీ అనేది. సో చైనా యొక్క రెడ్ క్రాస్ సొసైటీ ఏం చేసిందంటే రీసెంట్గా 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని ఇండియాకి పంపించింది, 40 వెంటిలేటర్స్ని అండ్ సమ్ అదర్ మెడికల్ సప్లైస్ టు ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాజ్ ఏ COVID-19 అసిస్టెంట్స్. వావ్. సో ఈ వైరస్కి కారకమైనటువంటి చైనా ఉదార స్వభావంతో పెద్ద మనసు చేసుకొని మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని 40 వెంటిలేటర్స్ని పంపించిందండి, ఓకే. సో వరల్డ్ రెడ్ క్రాస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ May 8th మనకి వరల్డ్, ఓకే, నాట్ ఆన్ ఇండియా, వరల్డ్ రెడ్ క్రాస్ డేని అబ్జర్వ్ చేస్తారు. సో ఆన్ బర్త్ యానివర్సరీ ఆఫ్ అవర్ హెన్రీ డునాంట్, బికాజ్ హెన్రీ డునాంట్ ఈస్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ దిస్ రెడ్ క్రాస్ సొసైటీ. రెడ్ క్రాస్ సొసైటీ యొక్క ఫౌండింగ్ మెంబర్ ఎవరు అంటే ఎవరు దాన్ని స్థాపించారంటే హెన్రీ యొక్క బర్త్ ఇప్పుడు May 8th. కాబట్టి ఆ రోజున మనం రెడ్ క్రాస్ సొసైటీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. సో హెన్రీ డునాంట్ వాజ్ ఆల్సో ద రిసిప్ట్ ఆఫ్ ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ నేమ్ ఆఫ్ దిస్ రెడ్ క్రాస్ సొసైటీ అండి, బేసికల్లీ ఏం చేస్తారు వీళ్ళు, హ్యుమానిటేరియన్ యాక్టివిటీస్ చేస్తారు, సోషల్ సర్వీస్ చేస్తారు, ఓకేనా. బ్లడ్ బ్యాంక్స్ వాటిని ప్రొవైడ్ చేస్తారు. ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే వాళ్ళు వచ్చేసి ముందు నిలబడి ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారనమాట. అది రెడ్ క్రాస్ సొసైటీ యొక్క మెయిన్ ఎయిమ్, ఓకే. సో దీనిలో మనకి కండక్టెడ్ బై ద సెవరల్ ప్రోగ్రామ్స్ ఆర్ కండక్టెడ్ బై ద రెడ్ క్రాస్ సొసైటీ దట్ కెన్ బి బ్రాడ్లీ కేటగిరీడ్ ఇంటూ 4 parts. హ్యుమానిటేరియన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అండ్ వాల్యూస్ ఉంటాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఉంటుంది, అంటే డిజాస్టర్ అంటే ఏమైనా వరదలు, ముప్పు అలాంటివి ఏమైనా వస్తాయి. దెన్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ అండ్ హెల్త్ అండ్ కేర్. సో ఈ 4 కేటగిరీస్గా వాళ్ళు డివైడ్ అయ్యి వర్క్ అనేది చేస్తారనమాట. సో నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ రెడ్ క్రాస్ సొసైటీ ఎప్పుడు మన డేని సెలబ్రేట్ చేసుకుంటామో దాని యొక్క ఫౌండింగ్ మెంబర్ ఎవరు అని చదువుకుంటే సరిపోతుంది. చైనా ఎన్ని గ్యాస్ సిలిండర్ని పంపించింది అవి ఏమి క్వశ్చన్స్ మనకి రావు.
ఇప్పుడు మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉంది కదా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈజ్ అ వాలంటరీ హ్యూమానిటేరియన్ ఆర్గనైజేషన్ టు ప్రొటెక్ట్ ద హ్యూమన్ లైఫ్ అండ్ హెల్త్. ఓకే, సో ఓవరాల్గా మన ఇండియాలోని దగ్గరగా 1100 బ్రాంచ్లు ఉన్నాయి వాళ్ళకి. సో 1920లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ 2020కి మనకి 100 years ఎగ్జిస్టెన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 1920లో స్థాపించారు. దీన్ని 100 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసుకుంది. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇండిపెండెంట్ హ్యూమానిటేరియన్ ఆర్గనైజేషన్. మీకు ఇంతకుముందు చెప్పాను, వరల్డ్ మొత్తంలో, ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే ఇది ఇండిపెండెంట్ హ్యూమానిటేరియన్ ఆర్గనైజేషన్. ఓకే, ఈ రెడ్ క్రాస్ సొసైటీకి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ప్రెసిడెంట్గా ఉంటారు అండ్ యూనియన్ హెల్త్ మినిస్టర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ప్రెసిడెంట్ అండ్ యూనియన్ హెల్త్ మినిస్టర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద సొసైటీ. Okay, so this one is very important. The last point is very, very important. Who is the chairman of IRCS, Red Cross Society of India, Union Health Minister. And the next very important topic, GST Council. GST Council is Goods and Service Tax Council. So West Bengal Finance Minister ఎవరైతే ఉన్నారో అమిత్ మిత్రా గారు has written to the Union Finance Minister నిర్మలా సీతారామన్ గారికి ఏమని లెటర్ పంపించారు అంటే, మీటింగ్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ అండ్ డిస్కస్ ద ఇష్యూ ఆఫ్ కంపాన్సేషన్ షార్ట్ ఫాల్. సో మాకు ఏదైతే స్టేట్కి ఇప్పుడు సెంట్రల్ నుంచి ప్రతి ఒక్క స్టేట్కి కూడాను కొంత పర్సెంట్ షేర్ వస్తుంది. సో మాకు రావాల్సిన కంపాన్సేషన్ అనేది కొద్దిగా షార్ట్ ఫాల్ ఉంది, ఓకేనా. సో ప్లీజ్ దాన్ని కన్సిడర్ చేయండి, జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి అమిత్ మిత్రా గారు ఒక లెటర్ని హ్యాస్ రిటర్న్ టు ద యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ జిఎస్టీ కౌన్సిల్? ఇందులో ఎవరెవరు మెంబర్స్ ఉంటారు, ఏ ఆర్టికల్ ప్రకారం మనకి జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటైంది? సో ఇంతకుముందు మనకి జిఎస్టీ కౌన్సిల్ అనేది ఉన్నదా? రైట్, జిఎస్టీ కౌన్సిల్ ఇంతకుముందు ఉన్నదా అండి? లేదు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మనకు వచ్చింది ఎప్పుడు? 2017లోని. సో ఇంప్లిమెంటేషన్ 2017, బట్ 2016లోనే యాక్ట్ వచ్చింది కాబట్టి సో అప్పుడే మనకి జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏర్పాటైందనమాట. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మనకి జిఎస్టీ లేదు. సో ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒరిజినల్లో లేదు, బట్ నౌ ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 279A ప్రకారం ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇది ఏంటి రికమెండేషన్ చేస్తుందంటే, యూనియన్కి అంటే సెంటర్కి, స్టేట్ గవర్నమెంట్స్కి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి అండ్ దాని రిలేటెడ్ ఇష్యూస్కి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నాట్ రికమెండేషన్స్ చేస్తుంది అనమాట. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి రిలేటెడ్గా ఏమైనా ఇష్యూస్ వస్తే అవి సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది జిఎస్టీ కౌన్సిల్ అనేది. సో ఇక్కడ ఇష్యూ ఏంటి, మాకు రావాల్సిన కంపాన్సేషన్ షార్ట్ ఫాల్ ఉంది స్టేట్స్కి రావాల్సినటువంటి, అలాగే అదర్ పెండింగ్ ఐటమ్స్ ఇంతకుముందు చాలా వరకు మీరు ప్రామిస్ చేశారు, అవి కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. సో దీనికోసం ఒకసారి జిఎస్టీ కౌన్సిల్లో మనం మీట్ అవుతాము అని చెప్పేసి అతను అడిగారు. సో అదొక ఇష్యూయే కదా. సో ఇది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి సంబంధించిన ఇష్యూయే కదా. సో జిఎస్టీ మనకి ఎందుకు ఫామ్ అయింది, అన్ని రాష్ట్రాలు ఎందుకు దీనిలో జాయిన్ అయ్యాయి, అప్ టు 5 years వరకు సెంట్రల్ అసిస్టెన్స్ ఇస్తానంది కదా అన్ని స్టేట్స్కి, రైట్. మనకి 101 అమెండ్మెంట్ యాక్ట్ 2016లో మనకి ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది వచ్చింది. సో జిఎస్టీ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారంటే మనకి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, ఓకేనా. జిఎస్టీ కౌన్సిల్ యొక్క చైర్మన్గా చైర్డ్ బై యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. ప్రెజెంట్ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు మనకి ప్రెజెంట్ కరెంట్ ఫినాన్స్ మినిస్టర్ కాబట్టి జిఎస్టీ కౌన్సిల్ యొక్క అధినేత ప్రెజెంట్ ఎవరు అంటే కనుక నిర్మలా సీతారామన్ గారు అని చెప్పొచ్చు, రైట్. అండ్ అదర్ మెంబర్స్ కూడా ఉంటారు. యూనియన్ స్టేట్ మినిస్టర్స్ ఆఫ్ రెవెన్యూ అండ్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అదర్ మెంబర్స్గా ఉంటారనమాట, రైట్. సో ఇట్ ఈస్ ఎ ఫెడరల్ బాడీ అండ్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ గెట్ డ్యూ రిప్రజెంటేషన్ ఉంటుంది, రైట్. సో ఈ జిఎస్టీకి సంబంధించిన మెజారిటీ డెసిషన్స్ అన్నీ కూడా జిఎస్టీ కౌన్సిల్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ డెసిషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ షెల్ బీ టేకెన్ ఎట్ మీటింగ్, ఓకే, by majority of not less than 3/4 of weighted votes of the member present and voting. ఎంతమంది ప్రెజెంట్ అయ్యారో, ప్రెజెంట్ అయిన వాళ్ళు మొత్తం మెంబర్స్ కాదు, ఎంతమంది ప్రెజెంట్ అయ్యారో వాళ్ళకి షుడ్ నాట్ గెట్ less than 3/4 of vote, ఓకే. ఇన్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్. ఏంటా ప్రిన్సిపల్స్ అంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత వెయిటేజ్ ఉండాలంటే 1/3 ఆఫ్ టోటల్ ఓట్ అనేది క్యాస్ట్ అవ్వాలి, ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ పీపుల్ ఉంటారు అంటే మినిస్టర్స్ ఉంటారు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉంటారని మీకు చెప్పాను మీకు, రైట్.
సో ద ఓట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ షల్ హ్యావ్ ద వెయిటేజ్ ఆఫ్ 1/3 ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఓట్ ఎంత ఉంటుంది మనకి 1/3 ఉంటుంది. ఓకే, ఆఫ్ ద టోటల్ ఓట్ కాస్టింగ్. అండ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క వెయిటేజ్ ఎంత ఉంటుంది? ద ఓట్స్ ఆఫ్ ద ఆల్ స్టేట్స్, నాట్ హియర్, ఆల్ స్టేట్స్ గవర్నమెంట్స్ టేకెన్ టుగెదర్ హ్యావ్ ఏ వెయిటేజ్ ఆఫ్ 2/3. ఓకే, 1/3 సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ 2/3 ఎవరిది? స్టేట్ గవర్నమెంట్ వెయిటేజ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ జిఎస్టీ కౌన్సిల్. సో ఇది మనకి లక్ష్మీకాంత్లో ఇంకా డీటెయిల్గా ఇస్తారు. నేను మీకు పాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జిఎస్టీలో మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 2060లో ప్రకారం మనకి జిఎస్టీ కౌన్సిల్ ఏర్పడింది. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 279A ప్రకారము. సో ఏదైనా ఒక డెసిషన్ అంటే జిఎస్టీకి సంబంధించిన డెసిషన్స్ అన్నీ కూడా ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని వీళ్ళు చర్చించుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. దీనిలో ఓటింగ్ పద్ధతి అనేది ఉంటుంది. ఆ ఓటింగ్ పద్ధతి ఏంటంటే కనుక ఎంతమంది ప్రెజెంట్ అయ్యారో వాళ్ళల్లోంచి 3/4 కంటే తక్కువ రాకూడదు. అది కూడా మళ్ళీ ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతారో, సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ఇస్తారంటే కనుక 1/3 వెయిటేజ్ ఇస్తారు, స్టేట్ గవర్నమెంట్స్కి 2/3 వెయిటేజ్ ఇస్తారు. ఓకేనా. మనకి 2017-18లో ఎకనామిక్ సర్వేలో also hailed that GST Council for its cooperative federalism technology which brings together the center and the state and can be applied to many other policy reforms. సో ఇక్కడ ఏంటి మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? సెంటర్ స్టేట్ రెండు కూడాను కలిసికట్టుగా ఉండాలి. ఓకేనా. మన ఇండియా అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్. ఓకేనా. ఇందులో ఏ స్టేటు కూడాను స్వతంత్రంగా దేశం భూభాగం నుంచి విడిపోవడానికి హక్కు లేదు. రైట్. ఏ రాష్ట్రానికి కూడాను దేశాన్ని నుంచి విడిపోయే హక్కు లేదు. సో అందుకే మనం ఇండియాని భిన్నత్వంలో ఏకత్వాన్ని అంటాం. రైట్. సో జిఎస్టీ కౌన్సిల్ ఏమో చెప్పిందంటే ఇట్స్ ఏ కోఆపరేటివ్ ఫెడరలిజం బిట్వీన్ విచ్ సెంటర్ అండ్ స్టేట్స్ అని పరిగణించిందనమాట ఎకనామిక్స్ 2017-18లోని. అండ్ ద నెక్స్ట్ వన్ ఆర్టికల్ 311. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఎవరైనా యూపీఎస్సీకి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయిన వారికి ఇది వెరీ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే ఆర్టికల్ 311 అనేది సివిల్ సర్వెంట్స్కి సేఫ్ గార్డ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో రీసెంట్గా ఏమైందంటే మనకి పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, సచిన్ వేజ్ని, బికాజ్ ఆఫ్ అండర్ ఆర్టికల్ 311(2) ప్రకారం అతను డిస్మిస్ చేయడం జరిగింది. ఎలాంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా చేయలేదు. ఓకేనా. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. వితౌట్ ఎనీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. ఓకే, ఎలాంటి ఎంక్వైరీ కూడా అతని మీద చేయకుండా డిస్మిస్ చేశారు. సో ఆర్టికల్ 311 ఇక్కడ ఏంటి మనకు ప్రొవైడ్ చేస్తుందంటే సివిల్ సర్వెంట్స్కి సేఫ్ గార్డ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో సివిల్ సర్వెంట్ని డిస్మిస్ చేయడానికి లేదు ఆర్ రిమూవ్ చేయడానికి లేదు. ఇన్ అన్ అథారిటీ సబార్డినేట్ టు దట్ బై విచ్ హీ వాజ్ అపాయింటెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వెంట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ ఒక స్టేట్కి పనిచేస్తారు. రైట్. ఒక స్టేట్లోని ఒక జిల్లాలోని కలెక్టర్గాను ఎలాగో పనిచేస్తారు, లేకపోతే ఎనీ అదర్ సర్వీస్ అయి ఉండొచ్చు. రైట్. ఐఏఎస్ అంటే ఇక్కడ ఓన్లీ కలెక్టర్సే అవ్వాలని లేదు, డిఫరెంట్ క్యాడర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఐఏఎస్ని రిమూవ్ చేయడం కానీ డిస్మిస్ చేయడం కానీ ఉంటుందా అంటే లేదు. అది ఎవరు చేయాలి? ఎందుకంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కిందకి వస్తారు. సో ఇది అథారిటీ అంతా కూడా సెంట్రల్ చేతిలో ఉంటుంది. స్టేట్ కెనాట్ డిస్మిస్, స్టేట్ కెనాట్ రిమూవ్ ద అథారిటీ. రైట్. సో దిస్ సివిల్ సర్వెంట్. సో పర్టికులర్ ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మనం సివిల్ సర్వెంట్ని డిస్మిస్ కానీ రిమూవ్ కానీ లేకపోతే అతని యొక్క ర్యాంక్ని కానీ తగ్గించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో సెంటర్ యొక్క సివిల్ ఆఫీసర్స్ ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే అకార్డింగ్ టు ఆర్టికల్ 311 ప్రకారము ఈ సేఫ్ గార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్. ఓన్లీ టు ద మెంబర్స్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ ఆఫ్ సెంటర్ అండ్ ద ఆల్ ఇండియా సర్వీసెస్. ఓకే, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది అని అడుగుతారు. రైట్. సో ఇక్కడ civil services of the state or persons holding the civil post under the center or state వాళ్ళు కూడా సేఫ్ గార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. దిస్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ టు ద మెంబర్స్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్. కేవలం సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్, సెంట్రల్ ఆల్ ఇండియా లెవెల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి, స్టేట్లోని సివిల్ సర్వీసెస్ క్యాడర్లో ఉన్న వాళ్ళకి, అంటే స్టేట్లోని సివిల్ సర్వీసెస్ పోస్ట్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఉంటుందన్నమాట, వర్తిస్తుంది 311 అనేది. బట్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ టు ద మెంబర్స్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ అండ్ ద పర్సన్ హోల్డింగ్ ద మిలిటరీ పోస్ట్. ఓకేనా. రిమెంబర్ దిస్. మిలిటరీ పోస్ట్ ఉన్న వాళ్ళకి, వ్యక్తులకి, డిఫెన్స్ సర్వీసెస్కి ఇది వర్తించదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సేఫ్ గార్డ్, ద సెకండ్ సేఫ్ గార్డ్ ఆఫ్ హోల్డింగ్ ద ఎంక్వైరీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఫాలోయింగ్ 3 కేసెస్. నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక ఎంక్వైరీ చేయకుండా, ఓకేనా, వాళ్ళని డిస్మిస్ చేయడానికి కానీ రిమూవ్ చేయడానికి కానీ ర్యాంక్ను రెడ్యూస్ చేయడానికి కానీ లేదు. బట్ ఈ ఫాలోయింగ్ 3 కేసెస్లోని వాళ్ళపైన ఎంక్వైరీ చేయకుండానే వాళ్ళని డిస్మిస్, రిమూవ్ చేయొచ్చు. ఏంటి అవి అంటే కనుక 311(2)(b) ప్రకారము అథారిటీ ఏదైతే ఉందో దే హ్యావ్ ద పవర్ టు డిస్మిస్ ఆర్ రిమూవ్ ద సివిల్ సర్వెంట్ ఆర్ రెడ్యూస్ ద ర్యాంక్ ఇఫ్ దే సాటిస్ఫైడ్ బై ద సమ్ రీజన్.
ఓకే, అంటే రికార్డెడ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే కనుక వాళ్ళ మీద ఎంక్వైరీ ఏం చేయకుండా డైరెక్ట్గా రిమూవ్ చేయొచ్చు. అండ్ సిమిలర్లీ వేరే సివిల్ సర్వెంట్ డిస్మిస్డ్, రిమూవ్, రెడ్యూస్ ద ర్యాంక్, గ్రౌండ్ ఆఫ్ కండక్ట్ విచ్ హ్యాస్ లెడ్ టు హిస్ కన్వెన్షన్ అనేది క్రిమినల్ ఛార్జ్ ఉంటే కనుక అతని యొక్క ర్యాంక్ని తగ్గించవచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు, డిస్మిస్ చేయొచ్చు. రైట్. సో ఇన్ కేస్ ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ సాటిస్ఫై అయితే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అండ్ ఆ టైంలో కూడా వాళ్ళ యొక్క తీసివేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్గా 3 కేసెస్లోని ఏంటంటే కనుక ఎంక్వైరీ అవసరం లేదు. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. సో ఇప్పుడు మన కాంటెక్స్ట్ ఏంటి, ఆ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ని ఎంక్వైరీ కూడా చేయకుండా డిస్మిస్ చేశారు. అందుకని మనకి ఇక్కడ ఆర్టికల్ 311 అనేది వచ్చింది. రైట్. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటే ఏంటి, ఎంక్వైరీ ఆఫీసర్ ఈజ్ అపాయింటెడ్, ఒక ఎంక్వైరీ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తారు. దెన్ సివిల్ సర్వెంట్ ఈజ్ గివెన్ ఏ ఫార్మల్ ఛార్జ్ షీట్ ఆఫ్ ఛార్జెస్ ఇస్తారు. ఓకే, సివిల్ సర్వెంట్ కెన్ రిప్రజెంట్ హిమ్సెల్ఫ్ ఆర్ ఎల్స్ టు చూస్ టు హ్యావ్ ఎ లాయర్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ ఎస్ ఏ సివిల్ సర్వెంట్, ఓకేనా, సిఎస్. సో దీని యొక్క లాయర్ని ఇతను ఎంపిక చేసుకోవచ్చు, బట్ ఎంక్వైరీ ఆఫీసర్ కూడా ఉంటారు. ఓకే, ద విట్నెస్ కెన్ బి కాల్డ్ డ్యూరింగ్ ద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఎవరైతే విట్నెస్ ఉన్నారో అంటే సాక్ష్యం ఎవరు చెప్తారో వాళ్ళని డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో తీసుకొస్తారు. రైట్. మొత్తానికి ప్రాసెస్ అంతా ఎంక్వైరీ అంతా జరుగుతుంది. అప్పుడు ప్రూవ్ అయితే కనుక వాళ్ళని డిస్మిస్ చేయడమో రిమూవ్ చేయడమో జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటి, ఈ పర్టికులర్ పర్సన్ని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయకుండానే రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ 311. సో ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న అందరూ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది, ఆర్టికల్ 311. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఎకానమీ టాపిక్ ఇది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ప్రీవియస్ క్లాసెస్లో మీకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్. సో దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అనేది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ జస్ట్ మీకు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, జస్ట్ నార్మల్గా చెప్తాను మీకు, ఇక్కడ మరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వాళ్ళ ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తారండి. ఇది గుర్తుంది కదా మీకు, ఇన్ఫ్లేషన్ ఎక్కడ మనకి మెజర్ చేస్తారు, డబ్ల్యూపీఐలోనా సిపిఐలోనా. ఇంతకుముందు ఇన్ఫ్లేషన్ డబ్ల్యూపీఐలోనే ఉండేది, బట్ సిపిఐకి చేంజ్ చేస్తారు. ఎందుకంటే మనకి సిపిఐలో సర్వీసెస్ కూడా ఉంటాయి, డబ్ల్యూపీఐలో సర్వీసెస్ అనేవి ఉండవు. ఓకే, సో సెపరేట్లీ సో ఏప్రిల్లో ఈజ్ టు 4.29% అనేది ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది అని చెప్పేసి మెజర్ చేశారు. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్లో అయితే కనుక ఇట్ ఈస్ గ్రూ బై 22.4% ఇన్ మార్చ్. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చిన 2 కాన్సెప్ట్స్ ఏంటి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ అండ్ సిపిఐ. ఓకేనా, ఈ వాల్యూస్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఇవి కూడా గుర్తు కూడా ఉండవు. రైట్. సో ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఇట్ ఈస్ అన్ ఇండెక్స్ దట్ షోస్ ద గ్రోత్ రేట్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీ గ్రూప్స్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో దీన్ని ఎవరు కంపైల్ చేస్తారంటే కనుక సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కంపైల్ చేస్తుంది, దీన్ని పబ్లిష్ చేస్తుంది. సో దిస్ ఇస్ కమ్స్ అండర్ విస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కిందకి వస్తుంది. సో మెయిన్గా దీనిలో ఏ సెక్టర్స్ ఉంటాయి, బ్రాడ్ సెక్టర్స్, నేమ్లీ మైనింగ్ సంబంధించినవి. కానీ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్లో మనకి ఏవేవి ఉంటాయమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, మైనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట, ఆటోమొబైల్స్ ఇవన్నీ. రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద బేస్ ఇయర్ ఫర్ ఐఏపీ, దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్, 2011 to 2000. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి మనకి బేస్ ఇయర్ ఉంటుంది, సిపిఐకి బేస్ ఇయర్ ఉంటుంది, అలాగే ఐఐపీకి బేస్ ఇయర్ ఉంటుంది. వాట్ ఈస్ ద ఐఐపీకి బేస్ ఇయర్ అంటే ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి అంటే, ప్రెజెంట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు, పాస్ట్లో ఒక వాల్యూని తీసుకునే క్యాలిక్యులేషన్ చేయాలి కదా. ఆ పాస్ట్లో తీసుకునే వాల్యూస్ ఏంటి అంటే కనుక బేస్ ఇయర్ 2011 to 2012. ఓకే, సో దట్ ఈస్ ద బేస్ ఇయర్ ఫర్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అండ్ నెక్స్ట్ వన్, దీనిలో మనకి 8 కోర్ ఇండస్ట్రీస్ మీకు చెప్పాను, లైక్ కోలు, క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ, ఇలా మనకి టోటల్గా 8 ఉన్నాయి. రైట్. సో అన్నీ కూడా 40% దాకా వెయిటేజ్ని ప్రొవైడ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూసుకుంటే మీకు అది కూడా ఆల్రెడీ చెప్పాను మీకు, దిస్ క్యాప్చర్స్ ద చేంజెస్ ప్రైస్ లెవెల్ అట్ ద కన్జ్యూమర్ లెవెల్లో. కాబట్టి సో అందుకని సిపిఐని మనం ఇన్ఫ్లేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు సిపిఐని తీసుకుంటాము. ఈ సిపిఐలో మనకి ఇండస్ట్రియల్ వర్కర్స్, అగ్రికల్చర్ లేబరర్స్, రూరల్ లేబరర్స్ అండ్ రూరల్ అండ్ అర్బన్ లేబర్స్ ఉంటారు అని చెప్పాను. ఓకే, ఇదంతా కూడా మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి సిపిఐ డబ్ల్యూపీఐ దగ్గర. ఓకేనా, సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మనకి ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉంటారు, అగ్రికల్చర్ లేబర్ ఉంటారు. సో ఎవరు సిపిఐ అగ్రికల్చర్ లేబర్ని, ఇండస్ట్రియల్ వర్కర్ని, రూరల్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, మంత్లీ బై లేబర్ బ్యూరో. ఓకే,
సో సిబిఐ అర్బన్, ఎన్ఎస్ఓ. ఓకే, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ పరిధిలోకి వస్తుంది. ఆ మొదటి 3 కూడాను దేని పరిధిలోకి వస్తాయి? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కిందకి వస్తాయి అనమాట. లేబర్ బ్యూరో వాళ్ళు దాన్ని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తుంది. సో లేబర్ బ్యూరో దాన్ని పబ్లిష్ చేస్తుంది. సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్, రైట్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా, ఐసిఏఐ. ఐసిఏఐ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది నేషనల్ ఆర్గనైజేషన్ కాబట్టి, ఓకేనా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, ఐసిఏఐ. సో యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది సైనింగ్ ఆఫ్ మెమోరెండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐసిఏఐకి అండ్ వాట్ ఈస్ దిస్ QFCAకి. ఏదైతే మెమోరెండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉందో అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలోనే సమ్ అగ్రిమెంట్లో జరిగింది. సో దానికి క్యాబినెట్ అప్రూవ్ ఇచ్చింది, ఓకేనా. సో ఏంటో అగ్రిమెంట్ అనేది చూద్దాం, రైట్. ఐసిఏఐకి అండ్ కొటార్ ఫినాన్షియల్ సెంటర్ అథారిటీకి, కొటార్, ఓకే, వేరే దేశం ఇది. సో మెమోరెండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోఆపరేషన్ బిట్వీన్ ద ఇన్స్టిట్యూట్స్ టు వర్క్ టుగెదర్ స్ట్రెంథనింగ్ అండ్ అకౌంటింగ్ ప్రొఫెషన్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్ బేస్ ఇన్ కొటార్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా వస్తుందంటే రీసెంట్గా ఇండియా ఏ దేశంతోని, అంటే ఇండియా ఒక ఐసిఐ అనేది ఏ దేశం యొక్క ఫినాన్స్ అథారిటీతోని అకౌంటింగ్ ప్రొఫెషన్ మేరకు వాళ్ళ యొక్క కోఆపరేషన్ని స్ట్రెంథనింగ్ చేసుకుంది అని అడుగుతారు, ఓకేనా. సో హియర్ ద కంట్రీ నేమ్ ఇస్. సో ఇక్కడ ఖచ్చితంగా ఎవరు బెనిఫిట్ అవుతారు? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ విల్ బెనిఫిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ అండ్ కొటార్ ఫైనాన్షియల్ సెంటర్ అథారిటీ. సో ఇక్కడ మనం ఐసిఐ గురించి చదువుకోవాలి, ఓకే. అండ్ కొటార్ కంట్రీ ఎలాగో మీకు గుర్తుంటుంది. సో ఈ ఐసిఐ మీకు ఇంతకుముందు చెప్పాను, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో చెప్పినప్పుడు ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ అండ్ ఎస్టాబ్లిష్డ్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఈస్ ద యాక్ట్ 1945లో యాక్ట్ వచ్చింది. సో కొటార్ ఫైనాన్షియల్ సెంటర్ అథారిటీ యాజ్ అన్ ఇండిపెండెంట్ లీగల్ ఎంటిటీ. ఎప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు? 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ అథారిటీ అంటే కనుక డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ ఆఫ్ QFC, అంటే కొటార్ ఫైనాన్స్ సెంటర్ని డెవలప్మెంట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్. ఇక్కడ ఐసిఐ గురించి నేషనల్ ఆర్గనైజేషన్ కొంచెం డీప్గా చదవండి, ఎప్పుడు మనకి స్థాపించారు అవన్నీ కూడాను, ఓకే. అదే ఎప్పటి నుంచి మనకి ఇది ఈ నేషనల్ ఆర్గనైజేషన్ అనేది అమల్లోకి ఉంది అని చెప్పి వీటి మీద సెపరేట్ వీడియోస్ చేశాను మీకు ఆల్రెడీ. సో ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ వన్, కంపల్సరీ లైసెన్సింగ్. సో కేరళ హైకోర్టు ఏంటంటే సీక్స్ సెంటర్స్ రెస్పాన్స్ టు ఇన్వోక్ ద కంపల్సరీ లైసెన్సింగ్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్స్. సో కేరళ హైకోర్టు ఏంటంటే కనుక సెంటర్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. వాట్ ఈస్ దట్ రెస్పాన్స్? టు ఇన్వోక్ ద కంపల్సరీ లైసెన్సింగ్ అనేది ఉండాలి కోవిడ్ వ్యాక్సిన్ వేయాలి అంటే. సో ఇక్కడ మన లైసెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ లైసెన్స్ ఆథరైజేషన్ తీసుకోవడం అనమాట. మేము అంటే గవర్నమెంట్ తరపు నుంచి నార్మల్గా మీరు ఒక లైసెన్స్ అప్లై చేశారంటే ఏంటి? ఆ పర్టికులర్ బిజినెస్ చేసుకోవడానికి మీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినట్లు. అదేవిధంగా టు ఇన్వోక్ ద కంపల్సరీ లైసెన్సింగ్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్స్. సో కోవిడ్ వ్యాక్సిన్స్కి లైసెన్సింగ్ ఇవ్వండి అని చెప్పేసి అడిగింది. సో కేరళ హైకోర్టు అనేది జస్ట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద సెంటర్స్ రెస్పాన్స్, ఓకే. సో కంపల్సరీ లైసెన్సింగ్ మీన్స్ ఇక్కడ authorization issued by the government to an applicant for making, using and selling a patent, protecting or employing the patent process without consent of the patentee, ఓకేనా. సో పేటెంట్ రైట్స్ ఉంటే కనుక గవర్నమెంట్ దగ్గర నుంచి ఆథరైజేషన్ తీసుకొని వాళ్ళు దాన్ని తయారు చేయవచ్చు, సెల్ చేయొచ్చు, యూజ్ చేయొచ్చు. దాన్ని లైసెన్స్ అంటారు, లైసెన్సింగ్ అది, ఓకే. బట్ ఇక్కడ ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ 1970 ఇండియన్ పేటెంట్స్ యాక్ట్లో చాప్టర్ 16లో మనకి అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి ఉంది. డిస్కస్ ద కంపల్సరీ లైసెన్సింగ్. సో కంపల్సరీ లైసెన్సింగ్ అనేది మనకి ఎక్కడొచ్చిందండి? ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో ఉందన్నమాట, రైట్. సో కంపల్సరీ లైసెన్సింగ్ క్యాన్ బి మేడ్ ఎనీ టైమ్ ఆఫ్టర్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సీలింగ్ ఏ పేటెంట్. సీల్ చేసిన తర్వాత ఖచ్చితంగా 3 సంవత్సరాల వ్యవధిలోనే కంపల్సరీ లైసెన్సింగ్ అనేది తీసుకోవాలి, ఓకే. రీడ్ దిస్ వన్. ద అప్లికేషన్ ఫర్ ద కంపల్సరీ లైసెన్స్ కెన్ బీ మేడ్ ఎనీ టైమ్ ఆఫ్టర్ 3 years ఫ్రమ్ డేట్ ఆఫ్ సీలింగ్ ఆఫ్ పేటెంట్. సో పేటెంట్స్ని సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ 3 years దే విల్ టేక్ దట్ కంపల్సరీ లైసెన్స్, ఓకే.
సో ఇండియాలో ఫస్ట్ దేనికి కంపల్సరీ లైసెన్సింగ్ ఇచ్చారు అంటే కనుక దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఫస్ట్ అని ఉంది కాబట్టి దేనికి మనకి ఫస్ట్ కంపల్సరీ లైసెన్సింగ్ ఇచ్చారు అంటే కనుక హైదరాబాద్ బేస్డ్ నాక్టో ఫార్మా ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ జెనరిక్ వెర్షన్ ఆఫ్ బేయర్స్ నెక్జావారా యాంటీ క్యాన్సర్ ఏజెంట్ అది. సో దాన్ని ప్రొవైడ్ చేసుకోవడం ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ లివర్ అండ్ కిడ్నీ క్యాన్సర్కి దాన్ని యూజ్ చేస్తారు. సో దానికి కంపల్సరీ లైసెన్సింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట 2012లోని మార్చి 9న. హైదరాబాద్ బేస్డ్ నాక్టో ఫార్మా ఏంటి ప్రొడ్యూస్ చేస్తుంది అంటే కనుక జెనెటిక్ వెర్షన్ ఆఫ్ బేయర్స్ నెక్జావారా, అది యాంటీ క్యాన్సర్ ఏజెంట్ అనమాట. లివర్ క్యాన్సర్ కానీ లేకపోతే కిడ్నీ క్యాన్సర్ కానీ వస్తే దాన్ని యూజ్ చేస్తారు. సో వాళ్ళకి ఫస్ట్ కంపల్సరీ లైసెన్సింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పేటెంట్ రైట్స్. ఓకే, సో నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ దిస్ వన్, జస్ట్ తెలుసుకోండి అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. హోప్ యూ అండర్స్టాండింగ్ అవర్ క్లాసెస్. మీకు అన్ని క్లాసెస్ కూడాను ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నామండి. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఛాన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.